హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఆ క్షేత్రానికి అయితే నేను, మా హస్బెండ్, మా బాబు, మా నాన్న, మా బుడ్డోడు అంటే మా తమ్ముడు కొడుకు, మా బావ కూతురు కూడా వెళ్తున్నాం. ఇది నా ఫస్ట్ వీడియో అండి, అందుకు మీ అందరి సపోర్ట్ నాకు కావాలని ఆశిస్తున్నాను. ఓకే, బయలుదేరుతున్నాం ఇప్పుడు. మా బాబు అయితే నన్ను చూస్తున్నాడు. మా మమ్మీకి ఏమైనా పిచ్చి పట్టిందా వీడియోస్ తీసుకుంటూ ఏదో వాగుతూనే ఉంటుంది అని. ఇది మా ఊరు రోడ్ అండి. అయితే మా ఖాళీ ఎందుకులే అన్నట్టు వెళ్తూ వెళ్తూ వీడియో తీసుకున్నాం. మా రోడ్ అంత బాగోదు, అన్ని గుంటలు ఉంటాయి. చూడండి, నేను చిన్న ఉన్నప్పటి నుండి అదే రోడ్ అండి, మారదు అసలు. ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళు వచ్చి మేము వేస్తాం రోడ్డు, వీళ్ళు వచ్చి మేము వేస్తాం రోడ్ అంటారు, కానీ ఎవ్వరు వేయరు. అదే రోడ్డు. చూడండి, మా బుడ్డోడు వాడే, అదిగో వాళ్ళ మమ్మీ పొలానికి వెళ్ళిందని వాడిని మాతో పాటు తీసుకెళ్తున్నాం. కానీ వాడు ఏడుస్తున్నాడు, పాపం ఆకలిస్తున్నట్టుంది, ఏడుస్తూనే ఉన్నాడు. జామకాయ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఏడుస్తూనే ఉన్నాడు పాపం. మేము సాయంత్రం టైంలో వెళ్తున్నాం కాబట్టి సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. అస్తమించే సమయం కాబట్టి మంచిగా కనిపిస్తున్నాడు కదా. మా ఊరు రోడ్డు ఇలా ఉంటుంది. అయితే మా ఊరు నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక హైవే రోడ్ ఉంటుందండి. అదే జక్లేర్ అంటారు. అదే హైవే రోడ్డు. అయితే మనం హైదరాబాద్ నుండి వెళ్ళినా కానీ, అక్కడ రాయచూరు నుండి వచ్చినా కానీ, ఎక్కడి నుండి వచ్చినా సరే ఇక్కడే జక్లేర్ దగ్గరనే దిగాలి. అయితే ఇక్కడ నుండి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు. మనం సొంత వెహికల్ కానీ లేదంటే ఆటోస్ మాత్రం ఉంటాయి. ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే మాట్లాడుకొని వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ బస్సెస్ అయితే ఉండవు అందుబాటులో. మేమైతే చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం తెలుసా. ఇక్కడ నుండి జక్లేర్, మా ఊరు నుండి కానీ జక్లేర్ నుండి కానీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అందరం సరదాగా మా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్ళేవాళ్ళం. కానీ అందరూ అలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా. ఒకరు పరిగెడుతుంటే, ఒకరు స్లోగా వెళ్తుంటే చాలా హ్యాపీ అప్పుడైతే. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయితే మేము అక్కడి నుండి జక్లేర్ నుండి వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలుసుకొని ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళం. కానీ చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే జక్లేర్లోనే మా స్కూలు. అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీ. ప్రతి సాటర్డే ఈ టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం అందరం. ఒకరు పులిహోర, ఒకరు పాయసం, ఇలా అందరం తలా ఒక ఐటెం చేసుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ మంచిగా దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ పులిహోర అవి పెట్టేవాళ్ళు కదా, ప్రసాదం, అవి తినేసి మా తీసుకెళ్ళిన బాక్సులు కూడా తినేసి ఆటలు ఆడుకునే వాళ్ళం. మంచిగా సరదాగా అక్కడ చింతకాయలు అవి ఇవి ఉంటాయి కదా, అవి తెంపుకొని తినేవాళ్ళం. డ్యాన్సులు, పాటలు, చాలా అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం. కానీ ఆ లైఫే వేరు అసలు, చిన్నప్పటి లైఫే వేరు అసలు. ఇప్పుడు వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరు గుర్తుకొస్తున్నారు నాకైతే. ఇదేనండి ఆ పుణ్యక్షేత్రం. చూడండి, ఆ పుణ్యక్షేత్రం పేరైతే దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రం అంటారు. అయితే ఇది మంతన్గోడ్ అనే గ్రామం చివరిలో ఉంటుందండి. ఇక్కడ చూడండి, దత్తాత్రేయ పుణ్యక్షేత్రం. మనమైతే లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే రథం అంటే ప్రతి ఇయర్ చేస్తారనమాట. ఇక్కడైతే వినాయకుని, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ అయితే వినాయకుని అయితే దర్శించుకొని వెళ్తాం కదా, సేమ్ అలాగే. లోపలికి వచ్చేస్తాం. ఇక్కడే దత్తాత్రేయ స్వామి దేవుడు ఉంటాడు ఇక్కడ. మా బావ కూతురు, మా బావ అయితే వెళ్ళారు లోపలికి. మేమైతే వీడియో తీసుకుందామని లోపలికి వెళ్తున్నా, కానీ అక్కడ పూజారి ఎవరు లేకుండే. ఫస్ట్ నేనే తీసుకున్నాం వీడియో. ఆయన ఉంటే ఇంకొంచెం దేవుడిని మంచిగా చూపించేవాడు, ఇంకా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అన్నట్టు మేమే తీసుకున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి
చూడండి ఎంత బాగుంది ఇక్కడ. అన్నీ అంటే అన్ని గుండ్లే ఉంటాయి ఇక్కడ, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళ గుండ్లు. చూడండి, మేమైతే ఇక్కడ అయితే ఈ గుండు పైన ఎక్కి దూకేవాళ్ళం. సరదాగా, చాలా అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం ఇక్కడ. అసలు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే పోవు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ. ఇదిగోండి ఆంజనేయ స్వామి. మా నాన్న మా బుడ్డోని ఎత్తుకొని వస్తున్నాడు. మా హస్బెండ్ అయితే గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎక్కడ కూర్చోాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నాకైతే ఇక్కడ 2 పిల్లులు కనిపించాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మా హస్బెండ్ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. నేను వెళ్ళేసరికి ఆఫ్ చేసిండు. ఆమెని మా బావ కూతురు. ఈ రోజైతే అసలు టెంపుల్కి అయితే చాలామంది వచ్చారనమాట. చాలా. ఆ గుండు పేరు ఏదో పేరుంది, చిలక గుండు అని అంటారు. గుండ్ల పేర్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి పేర్లు. చిలక గుండు అని, ఇంకోటి అది పిట్టగుండు అని ఏదో ఉంది. ఇప్పుడు వచ్చారు పూజారి గారు, ఇంతసేపు లేరు. అడిగామన్నమాట, కొంచెం దేవుడిది వీడియో తీసుకోవచ్చా అంటే, తీసుకోండి కానీ దూరం నుండి తీసుకోండి, ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి కదా, అందుకోసమని కంప్లైంట్స్ వస్తాయి, అందుకే దూరం నుండి తీసుకోండి అని చెప్పారనమాట. సర్లే ఇంకేం చేద్దాం, కొద్దిగా తీసుకున్నాను, వెళ్ళాను. గుడి చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి కొబ్బరికాయను కొడదామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను. ఇక్కడికి ఇక్కడ ఏమంటారు, నాగులు అంటారు కదా, నాగదేవతలు అంటారు కదా, అక్కడ అగరబత్తీలు అంటించడానికి అక్కడ అగ్గిపెట్టే లేదు. నేనే అగరబత్తీలకి అగరబత్తి పెట్టి వెలిగించాను అనమాట. కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయలు అయితే కొత్త అయినందుకేమో పగలట్లేదు, అసలు చాలా గట్టిగా ఉన్నాయి. అయితే ఇక్కడ నవనాగులని దత్తాత్రేయ స్వామికి మహాభక్తులు అంట. 9 మంది అంటే విగ్రహాలు, 9 మంది విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అయితే ఆయనకి భక్తులంట, మహాభక్తులంట. చూడండి చాలా బాగున్నారు కదా విగ్రహాలు అయితే. తాబేలు విగ్రహం కూడా పెట్టారనమాట. అయితే టెంపుల్ గురించి ఆయన అక్కడే ఉండేవాళ్ళు, మేము చిన్నప్పటి నుండి ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అంకుల్ అంటే, ఇక్కడ ఊడుస్తానమ్మా అంటే చిన్నప్పుడు అయితే మామూలుగా మొక్కడానికి వచ్చేవాడు ఆయన. అయితే తర్వాత ఇక్కడే టెంపుల్లోనే ఉంటున్నాడంట ఆయన. అయితే ఆ అంకుల్ దగ్గర మాట్లాడాను అనమాట. ఇక్కడ ఇంకొక గురువు గారు ఉంటారన్నమాట ఇక్కడ. అయితే ఆ గురువు గారి పేరు వచ్చేసి జనార్దన్ కామత్ మహారాజ్ అనే గురువు. అయితే ఈయన 18 సంవత్సరాలు ఉన్నప్పుడంతా దత్తాత్రేయ స్వామి కళలో కనిపించి, పలానా చోట నా గుడి ఉంది, పాడుబడిన గుడి ఉంది, అక్కడ నా పూజలు జరగట్లేదు, అందుకోసమని నువ్వు అక్కడికి వెళ్ళి నా గుడికి వెళ్ళి నా పూజలు జరిపించాలని చెప్తాడనమాట. అందుకే అక్కడ వెళ్ళి ఆయన అక్కడ పూజలు జరిపించడం స్టార్ట్ చేసింది. అప్పటి నుండే ఈ పుణ్యక్షేత్రానికి పూజలు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ శివాలయం లోపల చిన్న శివలింగం ఉంటుంది. ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్న ప్లేస్, అక్కడ గుండ్ల మధ్యలో, రాళ్ళ మధ్యలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒక్క లైన్ వెళ్తే ఆ లైన్ బయటికి వచ్చిన తర్వాత ఇంకొక లైన్ వెళ్ళడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. చూడండి లింగం ఎంత బాగుంది కదా. లోపల అంటే అక్కడ ఒక ఆయన జగ్గయ్య
జగ్గయ్య కాదు, పేరు సంథింగ్ ఏదో ఉంది, బుగ్గయ్య. అయితే ఆయన ఇక్కడ 41 రోజులంట మౌనవ్రతం చేస్తూ ధ్యానంలో ఉండి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనమాట. ఇక్కడ శివాలయం చూడండి, అసలు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు, చిన్న ఆ గుండు లోపల ఎట్లా కూర్చున్నాడో ఆయన. అసలు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా, అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైనా కనీసం అక్కడ ఒక షాపు అవి ఉన్నాయి ఆడుకోవడానికి, ఇంకా అవి ఏమంటారు జారుడు బండలు అవి ఉన్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు అయితే జారుడు బండలు లేవు, ఏం లేవు. ఒక తాడు తీసుకెళ్ళే వాళ్ళం, ఒక చెట్టుకు ఉయ్యాలు వేసుకునే వాళ్ళం, ఊగే వాళ్ళం, లేదంటే డ్యాన్సులు పాటలు ఇంకా కబడ్డీ ఖోఖో ఇవి ఆడుకునే వాళ్ళం. అయితే అప్పుడు వెళ్ళిన దానికి అయితే ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాలనుకున్నానండి. ఓకేనా, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.